అమ్మా నమస్తే. నమస్తే నమస్తే. మీ పేరు? మంగమ్మ. మంగమ్మ గారు ఏం చేస్తుంటారు? ఏం చేయను. ఏం చేయరా? మరి ఎలా ఉంది జగన్ వచ్చిన తర్వాత? బానే ఉంది. బానే ఉందా? గెలుస్తాడా మరి నెక్స్ట్? గెలవాలని. గెలవాలని. ఎందుకని గెలవాలనుకుంటున్నావు? మాకు సాయం చేసిండు. ఏం చేశాడు? ఇదే 3000 డబ్బులు ఇటు పెన్షన్ ఇస్తున్నాడు 3000. మరి చంద్రబాబు ఉన్నప్పుడు ఎంత ఇచ్చారు? ఆయన ఉన్నప్పుడు 2000, 1000 రూపాయలు అన్నది 2000. ఎలా ఇచ్చారు? అప్పుడు ఇంటి దగ్గరకు వచ్చి ఇచ్చారా? మరి ఎలా తెచ్చుకునేదానివి? ఇంకా అక్కడికి పోయి కాడికి పోయి తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఎలా ఇస్తున్నాడు జగన్ వచ్చాక? ఇంటికి వచ్చి ఇస్తున్నాడా? ఎంత ఇస్తున్నారు? 3000 ఇస్తున్నాడు. అవునా? నిజంగానేనా? నిజంగా వెయ్యట్లేదు అంటలే మా అమ్మ. ఎందుకు అబద్ధం చెబుతున్నావు? అంటే వాళ్ళు అబద్ధం చెబుతారు. జగన్ ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అంటలే. ఎందుకు నిలబెట్టుకోలే? 3000 ఇస్తానని ఇయ్యలేదంటే ఎందుకు నువ్వు అబద్ధాలు చెబుతున్నావు? మాకేం అవసరం అబద్ధం చెప్పాలని. ఇయ్యట్లేదు అంటలే మా అమ్మ. నిజం చెప్పు మా అమ్మ. నువ్వు ఇస్తానరా? ఇప్పుడు దాంట్లో పడాలని మీరు కాదు. మరి ఈసారి చంద్రబాబు వస్తే 5000 ఇస్తా అంటున్నాడు కదా? వద్దా? వచ్చిన వరకు చాలా. మరి చంద్రబాబు కోటి ఎత్తే ఏమైద్ది మా అమ్మ? 5000 ఇస్తాడంట. 5000 ఇస్తాడంట. మాకు వచ్చిన వరకు చాలు. 5000 వద్దు, 10,000. 5000 వద్దు, 10,000 వద్దా? మరి చంద్రబాబు వస్తే వాలంటీర్లను తీసేస్తాడంట. వాలంటీర్ల వల్ల ఉపయోగం ఉందా మీకు? ఏంటి ఉపయోగం? ఏముంది? ముసలి ముట్టుకోళ్ళు ఇంటికి వస్తుంటే అన్ని చెబుతుండ్రు. ఇంటికి వస్తుండ్రు, పింఛన్ ఇచ్చి పోతుండ్రు, బియ్యం ఇస్తుండ్రు. ఇది వరకు చేత కాక కూడా ముసలి వాళ్ళు కొంతమంది చచ్చిండ్రు కూడా హై స్కూల్లో. అవునా? మరి మంచినీళ్ళు పొంచినీళ్ళు లేకుండా వాలంటీర్లు వచ్చి నాకనే. వాలంటీర్లు అంట మీ దగ్గర డబ్బులు దోచుకొని మీపై దాడి చేస్తున్నారంటగా? ఏం దోచుకోవట్లే, తీసుకుంటున్నారంటలే. ఏం కాదు, మిమ్మల్ని బెదిరిస్తున్నారు అనుకోవటం. అబ్బే అబ్బే లేదు. మిమ్మల్ని బెదిరించి డబ్బులు తీసుకుంటున్నారు. బెదిరియటం లేదు, ఏం లేదు. కొడుతున్నారంటగా మా అమ్మ. ఎవరు కొట్టేది? ముసలి ఏం కొడతలే. గెలుస్తాడా మరి ఈసారి? గెలవాలని ఖచ్చితంగా. ఖచ్చితంగా ఆయనే. ఓకే.